టీడీపీకి ఓటు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా అని ప్రశ్నించారు జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రేవణ్. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను జడ శ్రేవణ్ తప్పుపట్టారు. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా అని నిలదీశారు. ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉన్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలి అని అన్నారు. 5.5 కోట్ల ప్రజలంటే అలుసుగా కనిపిస్తుందా అని అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి రైతులను మోసం చేసిన మాట వాస్తవమన్నారు. అమరావతి రైతులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు జడ శ్రేవణ్. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్క మినిస్టర్ అచ్చెన్నాయుడు ఏమంటాడు? ఏంటయ్యా అచ్చెన్నాయుడు, ప్రజలు తప్పు చేశారా? సిగ్గుందా నీకు? సిగ్గుందా అంటా నేను. నీకేమైనా సిగ్గుందా? కనీసం రాష్ట్ర ప్రజలు తప్పు చేశారా? బాధతో అడుగుతున్నావా? రాష్ట్ర ప్రజలు తప్పు చేశారా? ఏమండి, అంటే రాష్ట్ర ప్రజలు మీ దృష్టిలో ఎదవల్లా కనపడుతున్నారా? అంటే మీ ప్రభుత్వానికి ఓటు అయిపోతే వాళ్ళు తప్పుడు వాళ్ళలా కనపడుతున్నారా? మీ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ చేస్తుంటే అమరావతి పట్ల డబుల్ స్టాండర్డ్స్ తోటి మీరు యాక్ట్ చేస్తుంటే, అమరావతిని ఏటీఎంలాగా దోచుకుంటే, రక్తాన్ని పీల్చే జలగల్లాగా మీరు తయారీ అమరావతి ప్రజలని మోసం చేస్తుంటే, రైతులను మోసం చేస్తుంటే, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే, మీ చట్టంలో 1 ఇయర్ లోపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అంటే 12 సంవత్సరాలైనా ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా అమరావతి రైతుల రక్తాన్ని జలగల్లాగా పీడిస్తుంటే మీకు ఓటేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పుడోళ్ళ? రాష్ట్ర ప్రజలు వెదవల? రాష్ట్ర ప్రజలు తప్పు చేసిన అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడతారా? 5.5 కోట్ల మంది ప్రజలంటే మీకు అలుసుగా కనబడుతుందా అచ్చెన్నాయుడు? మీకు అలుసుగా కనబడుతుందా? అంటే మీకు ఓటేస్తే ప్రజలు మంచివాళ్ళ, ఓటేయకపోతే ప్రజలు చెడ్డోళ్ళ, వెదవల, తెలివిలేని వాళ్ళ, మందబుద్ధి కలిగిన వాళ్ళ? నువ్వు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీరు మేధావుల, మీరు ప్రజా పాలకుల, ప్రజాభీష్టం కోసం నడుచుకున్నటువంటి ధర్మ ప్రభువుల? ఇదా అండి మీరు మాట్లాడేది అసెంబ్లీ సాక్షిగా? మీరు చేస్తున్న మోసం, నేను ఈరోజు అడుగుతున్నా, మీరు చేస్తున్న మోసం, అమరావతి ప్రజలను దోచుకుంటున్న విధానం, అమరావతిని ఏటీఎంగా మార్చుకున్న విధానం, నేను అడుగుతున్న ప్రశ్నలకి మీలో సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్కి రండి, డిబేట్కి రండి. అమరావతి రైతులను ఒక పక్క కూర్చోబెడదాం, నేను ఒక పక్క వస్తాను, ప్రతిపక్షాలు ఒక పక్క వస్తాయి, మీరు మీ యొక్క అధికార పక్షాలను ఒక చక్క తెచ్చుకోండి. ఓపెన్ డిబేట్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అమరావతిలోనే ఒక ఓపెన్ డిబేట్ పెడదాం. మీరు అమరావతి రైతులకు చేసింది ఏంటి, అమరావతి రైతులను ఎలా దోచుకున్నారో ఆధారాలతో నేను వస్తా. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి ఎవరిని నామినేట్ చేస్తారో నామినేట్ చేయండి, నేను వస్తాను చర్చకి. రాష్ట్ర ప్రజలను మీరు ఎలా దోచుకున్నారో, అమరావతి రైతులను ఎలా దోచుకున్నారో నేను రాష్ట్ర ప్రజలకు వివరిస్తా. రమ్మనండి, ఆధారాలతో రమ్మనండి. అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తే, మీరు చెప్పింది వినటానికి ఇక్కడ ఎవరు చెవులు మూసుకొని కూర్చోలేదు మిస్టర్ అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు విఘ్నులు. వాళ్ళు నీకు రేపు కొట్టబోయే దెబ్బ, మీ తెలుగుదేశం పార్టీకి కొట్టబోయే దెబ్బ, మీకు మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కొట్టబోయే దెబ్బ, మిమ్మల్ని మోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వేసే శిక్ష చరిత్రలో గుర్తుపెట్టుకో. 3 పార్టీలు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుమరుగే పరిస్థితి వస్తుంది. ఇది రాసి పెట్టుకో. దురదృష్టకరమైనటువంటి సందర్భం ఏంటి అంటే, అమరావతి రాజధాని రైతులు గొడవ చేస్తున్న కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్నటువంటి 2015 ల్యాండ్ పూలింగ్ చట్టంలోనే ఎవరైతే 33,771 ఎకరాలు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇదిగో 30 రోజుల్లోపు ఫిజికల్ మార్కింగ్ జరగాలి, 30 రోజుల్లోపు లాటరీ సిస్టమ్ ద్వారా ఎన్నిక జరగాలి, మరో 30 రోజుల్లోపు LPOS సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాలి అని రాసి ఉన్నా కన్నార్పకుండా రైతులని 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ఎప్పటికీ మోసం చేస్తూనే ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. దానికి నిన్న అసెంబ్లీ ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతున్నా. 2014-15లో జరిగినటువంటి ఈ చట్టం 30 రోజుల్లోపు 40-60 రోజుల్లోపు చేయాల్సినటువంటి పనిని ఎందుకు చేయలేరు? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఈజ్ ఇట్ నాట్ డిసీవింగ్ ది ఫార్మర్స్ ఆఫ్ అమరావతి? రైతుల్ని మోసం చేస్తున్నట్టు కాదా సార్? పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా, నువ్వేం గాడిదలు కాస్తున్నావా? నాకు అర్థం కాదు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ 2014లో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దానికి ప్రధాన కారణమైనటువంటి మీరు అమరావతి రాజధాని రైతులకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఈ విధంగా చట్టం ప్రకారం ఇవ్వాలని మీరు తయారు చేసుకున్న చట్టం చెబితే మీరు ఎందుకు అమరావతి రైతులను ఇంకా మోసం చేస్తున్నారని అడుగుతున్నా.
అసెంబ్లీ సాక్షిగా అమరావతి రైతులకి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మాకు లేదా అని అడుగుతున్నా. ఇంకా ఎంతకాలం అమరావతి రైతులను మోసం చేస్తారో అని అడుగుతున్నా. మీరు ఎంతమందికి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ డెవలప్డ్ ఫ్లాట్స్ ఈరోజు అమరావతి రైతులకు ఇచ్చారు మీ చట్టం ప్రకారం అని అడుగుతున్నా. దానికి మీరు సమాధానం చెప్పాలి. దానికి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మా పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. సెక్షన్ 5 అండి, ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్ ది ఎల్పిఎస్ ది అథారిటీ షాల్ సబ్మిట్ ది ఎంటైర్ రికార్డ్స్ టు ఎల్పిఎస్ డాక్యుమెంట్స్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ అప్లోడింగ్ అండ్ మ్యూటేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్. ఈ రైతులకి ఈ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఈ రికార్డులన్నీ కలెక్టర్కి పంపించాలి. కలెక్టరు ఆ రైతుల యొక్క హక్కును గుర్తిస్తూ ఆన్లైన్ చేయాలి అనేది మీ చట్టం చెప్తుంది సార్. అండ్ సెక్షన్ 12 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైనల్ ఎల్పిఎస్. ది అథారిటీ షల్ take over all lands reserved for the parks, playgrounds and so and so. Section 3 is very important. Section 3 and 4. Within 1 year from the date of notification of the final LPS. Within 1 year from the date of notification of the final LPS. The authority shall complete the basic formation of roads and physical demarcation of plots in the final LPS. Within 12 months of the date of notification of final LPS, the authority shall hand over the physical position of reconstituted flats in Form 9.28 to the land owners. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడిని గాడిదలు కాస్తున్నావా నువ్వు 5 సంవత్సరాల నుంచి? చెప్పు. నేను రాష్ట్ర అమరావతి రైతుల దగ్గర నుంచి అడుగుతున్నా. 2015 సంవత్సరంలో మీరు తయారు చేసుకున్నటువంటి చట్టం, 2015 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా తయారు చేసుకున్నటువంటి చట్టంలో వితిన్ 1 year లోపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే అమరావతి రాజధాని రైతులకు ఇచ్చారో వాళ్ళకి మీరు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అని మీ చట్టం చెప్తుంటే ఇంతవరకు డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వని మీ ప్రభుత్వం దోషి కాదా ప్రజల ముందని అడుగుతున్నా.